హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు చేసుకునే రొటీన్ క్యాబేజీ ఫ్రై తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈరోజు ఒక స్పెషల్ మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకొని చాలా టేస్టీగా చేసుకునే క్యాబేజీ ఆలు గ్రేవీ కర్రీని ఎలా చేయాలో ఈరోజు నేను చూపించేస్తున్నా రండి. ముందుగా మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా అంటే ఒక 2-3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు మీడియం సైజువి ఒక 2, అలాగే కొద్దిగా హాఫ్ స్పూన్ అంతా పసుపు పొడి, అలాగే 2 స్పూన్లు వచ్చేసి ఎర్రగారం పొడి, ఒక 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి వేసేసుకొని, అలాగే ఒక 5-6 మిరియాలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ క్యాబేజీ ఆలు గ్రేవీ కర్రీని ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండ్లీ కానీ లేదంటే ఒక కుక్కర్ కానీ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులోకి ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇవి తాలింపు గింజలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకొని పచ్చి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఆయిల్లో ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగా అంతా వేగాక మనము మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి కుక్కర్లో ఇలా ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మీడియం మంట మీద సరిపోతుందండి. ఇలాగ మసాలా పేస్ట్ కూడా వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అంటే బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజు బంగాళదుంపలు వేసానండి కట్ చేసుకున్నవి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తరుగు కూడా వేసేసుకోవాలి. ఈ క్యాబేజీలో యాక్చువల్గా వాటర్ రిలీజ్ అవుతుందండి, దాన్ని బట్టి మళ్ళీ వాటర్ వేయాలి. కాబట్టి ఫస్ట్ మనము క్యాబేజీని, ఆలుని వేయించుకుంటున్నాము. ఒక 6 to 8 మినిట్స్ ఇది మీడియం హీట్ మీద మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఈ గుమగుమలాడే క్యాబేజీ ఆలు మసాలా కర్రీని తినని వాళ్ళు కూడా ఈ గ్రేవీతో లొట్టలు వేసుకుంటూ తింటారండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాగ చూస్తున్నారు కదండి, ఆలూను క్యాబేజీ మగ్గిపోయింది. ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. మరీ ఎక్కువ వాటర్ వేసినా గ్రేవీగా ఉండదండి కర్రీ, కాబట్టి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొత్తిమీర చల్లేసుకోవాలి, ఫ్రెష్ కొత్తిమీర. అది చల్లేసుకున్న తర్వాత 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలాగ 2 విజిల్స్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ వెళ్ళిపోయేంత వరకు వదిలేసి 10 మినిట్స్ తర్వాత వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ తింటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చూసారు కదండి గుమగుమలాడే క్యాబేజీ ఆలు మసాలా కర్రీని. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మా వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.